హలో గైస్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఇన్ యూఎస్ఏ. మా ఇండియా సమ్మర్ వెకేషన్ లో భాగంగా మేము ఈ రోజు మిమ్మల్ని తీసుకెళ్తున్న ప్లేస్ వచ్చేసి కాశీ, వారణాసి. లైఫ్ లో ఒక్కసారైనా వెళ్లాల్సిన క్షేత్రం వారణాసి. సో మా నార్త్ ఇండియా ట్రిప్ లో భాగంగా మేము అయోధ్యలో శ్రీరామచంద్రుడి దర్శనాన్ని కంప్లీట్ చేసుకుని సాయంత్రం వరకు మేము కాశీ రీచ్ అయ్యాము. సో కాశీలో చాలా టెంపుల్స్ ఉంటాయి, చాలా టైం స్పెండ్ చేసాం కాబట్టి ఒకే వీడియోలో నేను విషయాలన్నీ కవర్ చేయలేను. సో అందుకోసమని 2 వీడియోస్ గా చేస్తున్నాను. సో ఇది వచ్చేసి కాశీ డే 1 వీడియో. సో ముందుగా కాలభైరవ స్వామి దర్శనం చేసుకుని తర్వాత వెళ్ళి గంగాహారతి, బోట్ లోంచి గంగాహారతి చూద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మాతో పాటు వచ్చేయండి. హలో గైస్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఇన్ యూఎస్ఏ. ఈరోజు మనము కాశీకి వచ్చాము. కాశీలో ఈరోజు 25th 4:30 PM అవుతుంది. సో మనము అయోధ్య నుంచి కాశీకి వచ్చి రూమ్కి వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసరికి 4:30 అయింది సాయంత్రము. సో ఇప్పుడు ఏంటంటే మా టార్గెట్ ముందుగా వెళ్ళి కాలభైరవ దర్శనం చేసుకొని కాలభైరవుని దర్శనం అయిపోయాక గంగా హారతి చూసుకోవడము. సో రేపు మాత్రం ఫుల్ బిజీ. రేపు మొత్తము పొద్దున 3ంటికి లేవడం ఉంటుంది. బట్ ఈరోజు మాత్రం కొంచెం ఒక 2 మాత్రం పెట్టుకున్నాము, ఆరతి ఉన్ను కాలభైరవుని దర్శనము. సో మిగతా డీటెయిల్స్ అయితే మీకు ఫుల్ వ్లాగ్లో వస్తాయి. ఇది మాత్రం ఓన్లీ కాశీ దర్శనం వ్లాగ్. సో మీరు కూడా మాతో పాటు వచ్చేసేయండి. ఇప్పుడు ఆటోలు మాట్లాడడానికి వెళ్ళాడు మా గైడ్. సో అతను ఆటోలు తీసుకొస్తాడు, మేము అతనితో పాటు వెళ్తాం. సో అయోధ్య నుంచి కాశీకి మేము ట్రావెల్ చేసిన తర్వాత హోటల్లో చెక్ ఇన్ అయ్యి అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడే బయటకు వచ్చాము. సో ఈ రోజు మేము అనుకున్నవి ఏంటంటే ముందుగా వెళ్ళి కాలభైరవుడి అనుమతి తీసుకొని, అంటే కాశీలో మనం ఉండడానికైనా కాశీ నుంచి తిరిగి వెళ్ళడానికైనా మనకు కావాల్సింది కాలభైరవుడి పురాధీశుడి అనుమతి. సో అందుకోసం ముందుగా కాలభైరవుడిది ఆశీర్వాదం తీసుకొని ఆ తర్వాత గంగా స్నానం చేసి అలాగే బోట్లో వెళ్ళి దశాశ్వమేధ్ ఘాట్లో జరిగే గంగా హారతి చూడడం అనేది అనుకున్నాము. అయితే మేము ఒక 2 ఆటోలు మాట్లాడుకున్నాం. మాకు ఒక గైడ్ మమ్మల్ని హోటల్ చూపించి, అంటే మేము ఒక ట్రావెల్ వాళ్ళతో వెళ్ళాం కదా, మా గైడ్ వచ్చేసి 2 ఆటోలు మాట్లాడాడు. ఒక 300 రూపీస్ పర్ ఆటో అని చెప్పాడు ఈ డేకి. ముందుగా ఆన్ ది వేలో వెళ్తున్నప్పుడు కాశీలో కాలభైరవ స్వామి టెంపుల్ కి వెళ్తున్నప్పుడు మేము కప్పర్ సేవ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము. అందుకోసమని ఆ మధ్యలో ఆగి ఒక విస్కీ బాటిల్ తీసుకొని వెళ్ళాము. ఎందుకంటే స్వామికి ఒక పాత్రలో అది పోయడం అనేది కూడా ఒక సేవ లాంటిది. సో ఆ సేవ చేసుకుందామని మేము ముందుగా డిసైడ్ అయ్యాము యూఎస్ నుంచి వచ్చినప్పుడే. సో అక్కడికి వెళ్ళాము. అక్కడ అంతా కన్ఫ్యూజన్ ఉంది. ఆ 2 ఆటోలు కూడా ఒకదాని వెంటనే ఇంకోటి రాకుండా అంతా కన్ఫ్యూజన్ ఉండే. చిన్న చిన్న గల్లీలోంచో తిప్పుకుంటూ వెళ్ళారు మమ్మల్ని. అంతా కేయాటిక్ గా ఉండే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా స్వామివారి దర్శనాన్ని టైంలో మాకు లోపలికి వెళ్ళే ఛాన్స్ వచ్చింది. ఆ గర్భగృహం చిన్నదే, టెంపుల్ అనేది చాలా చిన్నగా ఉంటది. ఆ గర్భగృహంలోకి వెళ్ళి అక్కడ కప్పర్ సేవ చేసి అక్కడ స్వామివారి బెత్తంతో దండం అంటారు కదా, ఆ దండంతో కూడా మాకు వీపుల మీద చిన్నగా వేస్తారు దెబ్బ. లోపలికి వెళ్ళి పూజ చేసుకుని వచ్చిన తర్వాత సో అప్పుడు కాలభైరవుడి అనుమతి మాకు దొరికిందనే అంత ఆనందంతో మేము బయటకు వచ్చాము. బయటకు వచ్చేటప్పుడు కూడా అక్కడ మిగతా బాబాలు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే మనకు చేతికి రక్షలు కట్టడం ఇలాంటివి చేస్తుంటారు. వాళ్ళు కూడా బెత్తంతో దండించడం లాంటివి చేస్తారు. సో మేము టెంపుల్ లోపల నుంచి బయటికి రావడం చూసింది మమ్మల్ని ఆపేసి వాళ్ళు నెత్తిలో చేయబెట్టేసి మా ఫ్యామిలీ అందరికి ఒక దారం కట్టారు చేతికి. అండ్ ఆ దారం కట్టిన తర్వాత అతను 1500 రూపాయలు ఇవ్వు లేకపోతే 1000 రూపాయలు ఇవ్వు అని చెప్పేసి మమ్మల్ని అడగడం మొదలు పెట్టాడు. నా దగ్గర ఉన్న డబ్బులు తీసి ఇచ్చేసరికి ఒక 500-600 ఉంటే అవి తీసి ఇచ్చాను. సేమ్ అదే టైంలో మా ఫాదర్ కి కూడా అలానే కట్టారంట. మా నాన్న 10 రూపాయలు ఇవ్వమని కూడా ఇవ్వకుండానే నువ్వు అసలు ఇవ్వమన్నా నేను ఇవ్వనని చెప్పేసిన వాళ్ళని వదిలేశారు. సో కొంతమంది యంగ్ పీపుల్ ఏమో వాళ్ళు మోసం అనగానే వాళ్ళు డిమాండ్ చేసి నా దగ్గర 700 దాకా తీసుకున్నారు. ఇంకొక ఫ్యామిలీ దగ్గర ఒక 500 దాకా తీసుకున్నారు. అదే పెద్దవాళ్ళు అయితే వాళ్ళు 10 రూపీస్ ఇచ్చినా 20 రూపీస్ వచ్చినా కూడా వాళ్ళు వదిలేసి వచ్చి రాగలుగుతున్నారు. సో అలా లోపల జరుగుతుంది. బట్ ఏంటంటే స్వామివారి దర్శనం మొదటగా రాగానే కాశీకి రాగానే కాలభైరవుడి దర్శనం చేసుకోవాలనుకున్నాం, స్వామి అనుమతి తీసుకోవాలనుకున్నాం, తీసుకున్నాము. సో పక్కనే వచ్చేసి దండపాణి భైరవుడు అనే టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ లో కూడా వెళ్ళి మేము దర్శనం చేసుకున్నాము. ఇప్పుడే కాలభైరవుడి దర్శనము, దండపాణి భైరవుడి దర్శనము అయ్యింది.
ఇది చాలా కేయాటిక్ ఉన్నది గలీస్. దర్శనం అయితే బాగానే జరిగింది. కప్పర్ సేవ కూడా చేసినాం మేము. అక్కడంతా చాలా చాలా ఆగమాగం ఉన్నది. మళ్ళీ లోపల కూడా చాలా అది ఉంది. మళ్ళీ బయటికి తీసుకొచ్చినాక కూడా దండంతో కొట్టే వాళ్ళు కూడా చాలా డిమాండ్ చేసి డబ్బులు తీసుకున్నారు. సో ఇప్పుడు ఆశీర్వాదం తీసుకున్న తర్వాత గంగా స్నానం చేయకూడదని చెప్పేసి ఈరోజు ఇళ్ళనే పడుకోవాలని చెప్పిండ్రు. సో అందుకే అది క్యాన్సిల్ అయిపోయింది. అట్లనే గంగా ఆరతి కూడా మేము క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే ఈరోజు గాలి ఎక్కువ ఉందని చెప్పేసి బోట్స్ క్యాన్సిల్ అయినాయంట. సో దానివల్ల ఇది కూడా బోట్స్ క్యాన్సిల్డ్ because of weather conditions. Okay, tomorrow we will do it. Okay na, chalo. సో ఆ టైంలో మాకు మా ఆటో అతను అంటే మా గైడ్ అనే అతను ఏం చెప్పాడంటే బోట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి ఎందుకంటే వెదర్ బాగాలేదు సో అని చెప్పేసి మమ్మల్ని హోటల్కి వెళ్దామని చెప్పేసి అన్నాడు. మేము హోటల్లో సగం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అక్కడ మళ్ళీ బోట్స్ తిరిగి స్టార్ట్ అయ్యాయి అనేసరికి మేము డైరెక్ట్ గా హుటాహుటిన అక్కడికి వెళ్ళిపోయాము. సో మొదటిసారిగా ఏదో ఒక ఘాట్కి వెళ్ళాము. ఆ ఘాట్ పేరు నాకు గుర్తులేదు. సో ఆ ఘాట్ నుంచి బోట్లు ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళినాక మనమే బోట్ మాట్లాడుకోవాలి. సో ఆల్రెడీ ఆ గైడ్ మాట్లాడతా అని చెప్పాడని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాము. అక్కడ వాళ్ళేమో ఆల్రెడీ చాలా మంది బోట్లోకి బోట్ చేస్తున్నారు. అయితే మేము వెళ్ళి మాట్లాడుకొని ఒక పర్ పర్సన్ వాడు 350 అని చెప్పాడు. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే మిగతా వాళ్ళకి 300 ఛార్జ్ చేశాడు, మాకు 350 ఛార్జ్ చేశాడు అని చెప్పేసి మేము అప్పటికి మాకు అర్జెంట్ కాబట్టి ఇంకా మేము వెళ్ళాము. సో మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా గంగా దర్శనం ఇప్పుడే అయింది. ముందేమో వెదర్ బాగాలేదు అని అన్నాడు, తర్వాత ఇప్పుడేమో వెదర్ బాగుంది వెళ్తున్నారు, మనము దశాశ్వమేధ్ ఘాట్కి వెళ్దాము గంగా హారతికి అన్నాడు. సో తిప్పుతున్నాడు. సో ఇదే ఒక కేయాటిక్ వరల్డ్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. పెద్దవాళ్ళతో వచ్చినప్పుడు మీతోటి ఎప్పటికీ ఫుడ్ పెట్టుకోండి అండ్ కొంచెం ఎనర్జీగా రండి, లేకపోతే కష్టం అవుతుంటుంది. ఎట్లుందన్నా గంగా? గుడ్, ఓకేనా? సో ఇట్స్ టైమ్ టు గెట్ ఇన్ టు ద బోట్. ఆ బోట్ ఎక్కేటప్పుడు కూడా మేము ఎంతో జాగ్రత్తగా ఎక్కాము. సో మనం బోట్లోకి వెళ్ళి సెటిల్ అయ్యి లైఫ్ జాకెట్ వేసుకొని అదంతా అయిన తర్వాత సో మెల్లిగా బోట్ స్టార్ట్ అయింది. సో ఇప్పటి నుంచో అనుకుంటుంది జీవితంలో గంగా నదిలో బోట్ ప్రయాణం అనేది, కాశీలో ఘాట్లన్నీ చూసుకుంటూ గంగా హారతి కోసం ఎగ్జైట్మెంట్ తోటి మా ఫ్యామిలీ అంతా ఎంతో ఎగ్జైట్ అవుతుంది. సో అప్పటికి చల్లటి గాలితో అండ్ కొంచెం కొంచెం ఆ తుంపుర్లు పడుతుంటే ఎంతో కాలం వెయిట్ చేసిన గంగా హారతి కోసం మా గంగా ప్రయాణం సాగుతుంది. సో ఆన్ ది వేలో వెళ్తున్నప్పుడు ముందుగా మాకు ఒక గాయ్ ఘాట్ అని చెప్పేసి కనబడింది. సో ఆ జర్నీ ఎంతో అద్భుతంగా అనిపించింది. ఎక్కడ చూసినా అందరూ ఓం నమః శివాయ అని, హర హర మహాదేవ్ అనే చాంటింగ్స్ తో ముందుకు సాగుతుంది. అప్పటికే చీకటి అవ్వడం వల్ల ఏంటంటే దీపాల వెలుగులో ఇంకా బాగా కనిపిస్తుంది. బాపు పెద్దమ్మ సో మా బోట్లో వాళ్ళు ఏమీ చెప్పట్లేరు. అంటే ఇది ఈ ఘాట్, ఇది ఫలానా హరిశ్చంద్ర ఘాట్, ఇలా ఇది మణికర్ణికా ఘాట్, ఇది గాయ ఘాట్ అని చెప్పేసి దాని గురించి ఏం చెప్పట్లేరు. బట్ మిగతా బోట్స్ లో అలాంటి విషయాలు చెప్తున్నారు. సో మా జర్నీలో ఇంకొక థింగ్ ఏంటంటే నేను ఇంకొక ఫెలో యూట్యూబర్ ని కలిశాను. ఆ అంకుల్ వాళ్ళది గోదావరి వైబ్స్ అంట. ఆ అంకుల్ మాటల్లోనే వినండి. ఒక నిమిషం. హలో, మేము ఇంకొక యూట్యూబర్ వ్లాగర్ ని కలిసాము, గోదావరి వైబ్స్ అంట. మాది జస్ట్ తప్పనిసరిగా చూడండి. అమ్మ మాట అనేది వెరీ పాపులర్ కాబట్టి మీరు చెప్పట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ కూడా చేయండి. షూర్ 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 అంకుల్. నాది తెలుగు లైఫ్ ఇన్ యూఎస్ఏ అని, మాది ఒక 5K సబ్స్క్రైబర్స్ అంతే.
సో అంకుల్తో పరిచయం చేసుకొని కొంచెం మాట్లాడడం అలా అయిపోయిన తర్వాత సో ప్రక్కనే వాటర్లో లైట్స్ పడుతూ ఆ లైట్స్ కూడా ఎంతో ఆ వ్యూయే చాలా బాగుంది. సో మేము ఇంకా ట్రావెల్ అవుతున్నాం ఎప్పుడెప్పుడు ఆ హారతికి వెళ్తామా, మనకు అసలు అక్కడ ప్లేస్ దొరుకుతుందా లేదా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. సో అలా సాగుతున్న టైంలో అక్కడ హరిశ్చంద్ర ఘాట్ వచ్చేసింది. సో మీకు ఎప్పటికీ అర్థమై ఉంటది అక్కడ ఏం జరుగుతుంది అనేది. అక్కడ డైలీ ఎన్నో వేల అంత్యక్రియలు జరుగుతాయంట. ఎంతో మంది ఇక్కడికి వచ్చి చనిపోదామని అనుకునే వాళ్ళు, అంతేకాకుండా వేరే దగ్గర చనిపోయి ఇక్కడికి వచ్చి దహన సంస్కారాలు చేయించుకోవాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ హరిశ్చంద్ర ఘాట్ అండ్ మణికర్ణిక ఘాట్ లోనే ఈ కార్యక్రమాలు జరుగుతాయి. సో హరిశ్చంద్ర ఘాట్ పక్కనే మీరు చూస్తే కాశీ విశ్వనాథ్ కారిడార్ అని ఉంటది. అది కూడా ఎంతో డైరెక్ట్ అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతే మనం డైరెక్ట్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ కి వెళ్ళొచ్చు. మీరు కాశీలో చూడాల్సింది ఏంటంటే చాలా డెవలప్మెంట్ అయిపోయింది. ఇంతకు ముందు క్లమ్జీగా ఉండే వాటిని కానీ, రోడ్డు వెడల్పులు కానీ, ఇంకా ఏమేమో చాలా డెవలప్మెంట్ జరిగింది. ఇప్పుడు చాలా నీట్ గా కనిపిస్తున్నాయి. సో అలా మీరు పక్కన చూస్తే ఇంకొక బోట్ చూడొచ్చు. అది ఎంత లైట్స్ తోటి బాగా డెకరేట్ చేసి సీటింగ్ అరేంజ్మెంట్ కూడా మంచిగా పెట్టి మైక్ లో అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు. సో మీరు వీలైతే అటువంటి బోట్ లో వెళ్ళడానికి చూడండి, ఎందుకంటే ముందు వెళ్ళిన తర్వాత కూడా అది వ్యూ అనేది చాలా బాగుంటది. సో చూస్తున్నారు కదా ఎంతో బిజీగా ఉందో దశాశ్వమేధ్ ఘాట్. సో అక్కడికి వచ్చేసరికి ఎన్నో వందల పడవలు ఆల్రెడీ ఉన్నాయి. మాకు అసలు వ్యూ కి చాలా దూరంలో, అంటే హారతిని వ్యూ చేద్దామని వచ్చాం కదా, గంగలో ఉండి గంగకి హారతిస్తుంటే చూద్దామని వచ్చాం కదా, మాకు చాలా దూరం దొరికింది. సో లేట్ గా రావడం వల్ల ఇది ఒక డిసడ్వాంటేజ్. ఒక్కొక్క బోట్ ని తప్పించుకుంటూ, అంటే ఏంటంటే వాటిని మూవ్ చేస్తూ దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లి కట్టేస్తున్నారు. సో దట్ ఇట్ వోంట్ మూవ్. సో మేము ఆ గంగా హారతిని ఎంజాయ్ చేస్తున్నాము, ఎంతో ఆస్వాదిస్తున్నాము. మీరు కూడా చాలా సేపు చూసేయండి. మీరు కూడా ఆ అద్భుతమైన దృశ్యాన్ని మీ కళ్ళతో ఆనందించండి. తీసుకొచ్చు అవసరమైనప్పుడు వాడుకోవడానికి ఉంచుకోవాలి కదా. సో ఇలా అండి ఫైనల్గా ఇలా సాగింది. సో మళ్ళీ మేము రిటర్న్ అవుతున్నాం. మేము ఏదైతే ప్లేస్లో బోట్ ఎక్కామో అదే ఘాట్కి మళ్ళీ వెళ్తున్నాము. చూస్తే ఎంత బాగుందో చూస్తున్నారు కదా మీరు. లైటింగ్స్లో చాలా బాగున్నాయి. ఘాట్స్ అన్ని కూడా చాలా మంచిగా డెకరేట్ అయ్యాయని చెప్పొచ్చు. సో ఇంకా చూస్తుంటే మెయిన్గా ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది. నాకు తెలిసి అది కూడా ఒక ఘాటే, కానీ అది నాకు తెలిసి ఒక ఎక్స్పెన్సివ్ హోటల్ అనుకుంటా. సో ఇంతగా అయినా కూడా మేము దూరం నుంచి చూడడం వల్ల ఏంటంటే మాకు అంత హ్యాపీనెస్ అనిపించలేదు. దానికోసం ఏంటంటే నెక్స్ట్ డే మళ్ళీ గంగా హారతికి వద్దాం. ఈసారి గంగా హారతిని అటు సైడ్ నుంచి, అంటే దశాశ్వమేధ్ ఘాట్ లోనే కూర్చొని చూద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాము. సో అలా మా డే 1 కంప్లీట్ చేసుకుని హోటల్కి వచ్చేసి పడుకున్నాము. మా నెక్స్ట్ డే వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 2:30కే స్టార్ట్ అవుతుంది. ఆ రోజు విశేషాలతోటి నెక్స్ట్ డే ఒకవేళ మాకు గంగా హారతి మేము చూసామా లేదా అనే డీటెయిల్స్ తోటి మీకు నెక్స్ట్ వ్లాగ్ పోస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా కాశీకి వెళ్తే మొదటగా మీరు చేయాల్సింది మాత్రం ఖచ్చితంగా కాలభైరవ స్వామి దర్శనం చేసుకోవడం మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్.